అరబ్ దేశాల చరిత్రలో తొలి ఆలయ నిర్మాణం దుబాయ్లో జరిగినటువంటి నేపథ్యం రేపు 14వ తారీఖు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటంటే 7 ఎమిరేట్స్లోని ఆలయ 7 శిఖరాలు సూచిస్తాయి. అక్కడ 7 శిఖరాలు పెట్టారు. మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు. అదే సందర్భంలో పూర్తిగా టెక్ ఫీచర్లు సెన్సార్లు వంటి వాటిని ఆలయంలో అమర్చారు. ఆలయంలో 2 గోపురాలు 7 శిఖరాలు 402 స్తంభాలు ఉన్నాయి. ప్రతి శిఖరంపై భారతీయ ఇతిహాసాలు గ్రంథాల కథలను చెక్కారు. ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు ఉన్నాయి. మొత్తం ఆలయం ఎత్తు 108 ఫీట్లు. 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుకరాయిని నిర్మాణాలు వాడారు. 18 లక్షల ఇటుకల్ని వాడారు. 300 సెన్సార్లను టెంపుల్ కాంప్లెక్స్లో అమర్చారు. 6,90,000 పని గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించడం అన్నటువంటిది ఒక ఎత్తు. 700 కోట్ల రూపాయల ఖర్చు అని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అద్భుతమైనటువంటి నిర్మాణం త్వరలో రంగంలోకి రాబోతుంది.